నమస్తే అండి. మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఎందుకు వెళ్ళామంటే మా అమ్మ వాళ్ళ ఊరు పక్కనే ఉన్న మా అన్నయ్య వాళ్ళ బాబు బర్త్డేకి రమ్మని పిలిస్తే వెళ్ళామండి. శనివారం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అమ్మ వాళ్ళ ఇంటికి సాయంత్రం బయలుదేరామండి. నైట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి ఉదయం బర్త్డే ఫంక్షన్కి బయలుదేరామండి. ఈ వీడియో ఏంటంటే బర్త్డే ఫంక్షన్ అయిపోయిన తర్వాత సండే మండే మేము నేచర్తో కలిసి ఎలా గడిపామో, 34 సంవత్సరాల క్రితం నీట మునిగిన గ్రామం ఇప్పుడు ఎలా ఉందో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఇక్కడకు వచ్చాక ఫస్ట్ నేనేం చేశానంటే గేదె పాలను తీయడం 2 నిమిషాలు ప్రాక్టీస్ చేశానండి. అంటే 2 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అయితే కాదండి, కానీ ట్రై చేశాను. నాకు తీయడం సరిగా రాకపోతే మా మరిది చెప్పాడు ఎలా తీయాలో, దాన్ని బట్టి తీయడానికి ట్రై చేశాను. ఫ్యూచర్లో ఒక ఆవును కొనుక్కోవాలని ఎప్పటి నుంచో నా కోరికండి. అందుకే ముందుగా ఇలా ట్రై చేస్తున్నాను. అయినా పేడతట్లు మోసుకునే వాళ్ళకి పూలతట్ల బరువేం కాదు కదండి. ఇలాంటి పనులు నాకు అంత కష్టమేమీ కాదండి. ఇష్టంతో నేర్చుకోవాలే కానీ ఏ పనైనా ఈజీగా నేర్చుకోవచ్చు. అలా పాడి పంటల ప్రోగ్రాం అయిన తర్వాత 34 సంవత్సరాల క్రితం నీట మునిగిన గ్రామం ఇప్పుడు ఎలా ఉందో చూడడానికి కొండ కోనల నడుమ మా ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తామండి. అలా కొంత దూరం బండ్ల మీద వచ్చి బళ్ళు ఒక చోట పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళామండి. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఇక్కడ కనిపించే భూముల్లో 30 సంవత్సరాల క్రితం మా తాతయ్య వాళ్ళు మా నాన్న వాళ్ళు వ్యవసాయం చేసేవారటండి. ఈ ప్లేస్లో 14 గ్రామాల వరకు ఉండేవటండి. అందులో మా నాన్న వాళ్ళు పుట్టి పెరిగిన ఊరు కూడా ఉందండి. నిజంగానే ఇక్కడ ఊర్లు ఉండేవా నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఇక్కడ శిథిలమైన గుళ్ళు, ఇళ్ళు, నీటి అవసరాల కోసం వాడిన కొన్ని మంచినీటి బావులు కూడా ఇంకా అలానే ఉన్నాయండి. అలాగే ముంపుకు గురి చేసిన ఆ ప్రాజెక్ట్ని కూడా మీకు చూపిస్తానండి. ఆ వీడియో అయితే లెందీగానే ఉంటుందండి, కానీ నేచర్ లవర్స్కి అయితే ఎంతో కొంత నచ్చుతుందని అనుకుంటున్నాను. సంవత్సరాల క్రితం ఇక్కడ కనిపించే భూములన్నీ ఇలానే పచ్చని పంట పొలాలతో కలకలలాడుతూ ఉండేవటండి. కానీ ఇప్పుడు ధైర్యం చేసి కొందరు మాత్రమే వ్యవసాయం చేస్తున్నారటండి.
ఎందుకంటే వర్షం వస్తే మళ్ళీ ఇదంతా మునిగిపోతుందట. అందుకే వర్షాకాలంలో వర్షాలు పూర్తిగా తగ్గిన 2-3 నెలల తర్వాతే కొందరు మాత్రమే ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారటండి. ఇక్కడ కనిపించే వాళ్ళలో మా వారితో పాటు మా నాన్న మా చిన్నాన్న ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు నిల్చున్న ప్లేస్లో మా నాన్న వాళ్ళ ఇల్లు ఉండేదటండి. వాళ్ళు కూడా ఈ ఊరు విడిచి వలస వెళ్ళిపోయాక ఇదే ఫస్ట్ టైం వచ్చారటండి. అందుకే అన్నదమ్ములిద్దరూ వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గడిచిన అనుభవాల్ని మాతో చెప్పేవారు. ఇప్పుడు ఊరుండే ప్లేస్లోకి వచ్చేసామండి. ఈ ప్లేస్లో కరెంట్ స్తంభాలు ఎక్కడెక్కడ ఉండేవో, ఈ ఊరి రామాలయం, ఈ ఊరి శివాలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం, అవన్నీ మా నాన్న మా చిన్నాన్న ఇద్దరూ మాకు చూపిస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. వాళ్ళు చిన్నప్పుడు ఎక్కడెక్కడ ఆడుకునేవాళ్ళో, అప్పట్లో తినడానికి కిరాణా షాపుల్లో ఎలాంటివి ఉండేవో, వాటిని వాళ్ళు ఎలా కొనుక్కొని తినేవాళ్ళో, ఆ ఊరి సర్పంచ్ గారిళ్ళు, కర్ణం గారిళ్ళు, మా నాన్న వాళ్ళు చదువుకున్న స్కూళ్ళు అన్నీ చూపించారు. కానీ కొన్ని మాత్రమే ఇళ్ళున్న ఆనవాళ్ళు ఉన్నాయండి. కొన్ని అయితే పూర్తిగా మట్టిలో కలిసిపోయాయి. అప్పట్లో కులమత భేదాలు ఎక్కువగా ఉండేవి కాబట్టి పెద్ద వర్ణానికి చెందిన వాళ్ళంతా ఒక చోట, చిన్న వర్ణానికి చెందిన వాళ్ళంతా ఒక చోట ఇల్లు కట్టుకుని ఉండేవారటండి. కులం తక్కువ ఉన్నవాళ్ళు మంచినీళ్ళ కోసం బావి దగ్గరకు వస్తే వాళ్లను దూరంగా ఉండమని బావిలో నీళ్లు తోడిపోసేవారట, కానీ వాళ్ళని తోడుకొనిచ్చేవారు కాదటండి. మనుషుల మధ్య ఇలాంటివి సమాజంలో లేకుండా అందరూ సమానులే అనే చట్టాన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా తెలియచేసిన కులాన్ని చూసి మతాన్ని చూసి మనిషికి విలువనిచ్చేవాళ్ళు ఇప్పటికీ మనలో చాలా మందే ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ చుట్టూ ఉండే ప్లేస్లో 14 గ్రామాలు ఉండేవటండి. అందులో కంబలపాలెం, అన్నవరం, చెల్లూరుపారం, మల్లారం, లక్కవరం, ముల్లేరు, పెడతమామిడి అనే కొన్ని ఊర్లు ఉండేవటండి. వాళ్ళంతా ఈ భూముల్లో అనేక రకాల చిరుధాన్యాలను, వాణిజ్య పంటలను పండించేవారటండి. ముఖ్యంగా ఈ నేలలో వేరుశనగ పంటను బాగా పండించేవారట. మా వాళ్ళు ఇక్కడ పురావస్తు శాఖ వారు తవ్వకాల్లో బయటపడ్డ వాటిని పరిశోధించేసినట్టు అప్పట్లో కట్టిన ఇటుకలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో పరిశోధన చేస్తున్నారో. ఈ ప్లేస్లో ఉన్నది రామాలయం అటండి. ఈ రామాలయం సిమెంట్ వాడకుండా సున్నపరాయిని వాడి కట్టారటండి. అంటే ఈ గుడి కట్టేటప్పటికి మా నాన్న వాళ్ళు కూడా పుట్టలేదటండి. ఈ ఊరికి రోడ్డు మార్గం కూడా ఉందండి, కానీ అది మట్టిలో కలిసిపోయింది. ఈ ఊరికి వారానికి ఒక ఆర్టీసీ బస్ కూడా వచ్చేదటండి. ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులు లాంటివైనా వేరే ఊర్లు ప్రయాణించాలన్నా వారంలో వచ్చే బస్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళంటండి. ఏదేమైనా మనం చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరంటే ఎవరికైనా ఎక్కడా లేని సంతోషం వస్తుంది. ప్రాజెక్టు వల్ల ఈ ప్లేస్ అంతా ఖాళీ అయింది, కానీ లేదంటే ఇక్కడ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేసిందనమాట. కానీ ఇక్కడున్న గ్రామాలన్నీ ముంపుకు గురైనందుకు అప్పట్లో వాళ్ళంతా ఎన్ని కష్టాలు పడి ఉండొచ్చో ఏమో కదా. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం లాంటివి జరగకుండా అప్పటి గవర్నమెంట్ ముందుగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ ఖాళీ చేయమని హెచ్చరికలు జారీ చేసిందటండి. బ్రతుకు మీద ఆశ ఉన్న వాళ్ళు ముందుగానే ఖాళీ చేసేసారటండి. ధైర్యవంతులు అక్కడే ఉండి నీరు ఊరు మీదకు వచ్చాక అప్పటికప్పుడు పెట్టి బేడా సర్దుకొని బయలుదేరారటండి. అప్పట్లో ఎక్కువగా ఎడ్ల బండ్లు ఉండేవి కాబట్టి ఎడ్ల బండ్లపై ఇంటి సామాన్లు పెట్టుకొని వెళ్ళిపోయేవారట. వాహన సౌకర్యం లేని వాళ్లకు గవర్నమెంట్ పంపించిన వాహనాల ద్వారా బయటకు వెళ్ళిపోయారట. ఇక ఈ ఊరి కులదైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ ఆలయం ఆ స్వామి వారిదే. ఈ ఆలయాన్ని ఎప్పుడు 2 పాములు కాపలా కాస్తూ ఉండేవటండి. దాని గురించి మా నాన్న వాళ్ళు ఎన్నో కథలు కూడా చెప్పారు. కానీ అదేంటో కానీ ఇక్కడ ఎక్కడా పాము పొరలు కనిపించలేదు. కానీ ఈ ఆలయం దగ్గర లోపల ఒక పాము పొర, బయట ఒక పాము పొర కనిపించాయి. పాము పొర అంటే అందరికీ అర్థం కాదేమో. పాము విడిచిపెట్టిన కుబుసాన్ని మేము పాము పొర అంటాము. ఈ ఆలయం ముందు భాగంలో ఒక కోనేరు కూడా ఉందండి. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ముందుగా కోనేటిలో స్నానం ఆచరించిన తర్వాతే స్వామివారిని దర్శించుకునేవారటండి. ఆలయంలోని స్వామివారిని ఎంత భక్తితో కొలిచేవారో ఆ స్వామివారికి పూజలు చేసే ఆ గుడి పూజారి గారిని కూడా అంతే దైవంగా భావించేవారటండి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంతో పాటు ఇక్కడ ఒక శివాలయం కూడా ఉందండి. పైన ఉండే శివలింగాన్ని ఈ ఊరి గ్రామస్తులు వాళ్ళు కొత్తగా ఏర్పరచుకున్న గ్రామంలో తిరిగి ప్రతిష్ఠించుకున్నారంటండి. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా అలానే ప్రతిష్ఠించుకున్నారంట. ఈ శివాలయానికి దగ్గరలో మాకు ప్రాజెక్ట్ కనిపించిందండి. ఒకప్పుడు వేల ఎకరాలు వ్యవసాయ భూములుగా ఉన్న ఈ ప్రదేశం అంతా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కారణంగానే ఖాళీగా ఉన్నాయి. మేము తెచ్చుకున్న బైక్స్ ఒక చోట పెట్టాం కదండి. ఆ బైక్స్ పెట్టిన చోట నుండి ఇక్కడి వరకు 7-8 కిలోమీటర్లైనా నడిచి ఉంటాము. మధ్యాహ్నం ఎండలో నడిచి నడిచి చివరకు ఈ నీళ్లు కనిపించేసరికి ఎడారిలో నీరు కనబడితే ఎంత ఆశ్చర్యంగా ఆనందంగా ఉంటుందో ఈ నీళ్లను చూశాక మేము కూడా అలానే ఫీల్ అయ్యామండి. సూర్యుని కాంతితో వజ్రంలా దగదగా మెరిసిపోతున్న ఈ నీటి అలలను ఎంతసేపైనా అలా చూస్తూనే ఉండాలనిపించింది. చుట్టూ విశాలమైన ప్రదేశం, స్వచ్ఛమైన గాలి, ఈ చెరువుకు ఇరువైపులా ఉన్న పచ్చని కొండలు, నిర్మలమైన నీలి ఆకాశం ఎంత సుందరమైన సృష్టిని సృష్టించినందుకు, అది చూసే అదృష్టాన్ని నాకిచ్చినందుకు ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా పాదాభివందనం.
ఈ చెరువు బొడ్డున ఎవరో చేపల బోన్ పెట్టుకున్నారు. అందులో కొన్ని చేపలు ఉన్నాయండి. ఆ చేపల బోన్లో చేపలు లోపలికి వెళ్ళగలవు, కానీ లోపలికి వెళ్ళిన చేపలు మళ్ళీ బయటకు రాలేవన్నమాట. ఈ ప్రాజెక్టులో చేపలు తిని చాలా సంవత్సరాలు అయిందని నాన్న వాటిని తీసుకొని మళ్ళీ ఆ బోన్ అక్కడే పెట్టేశారు. ఇంతకు ఈ ప్లేస్ ఎక్కడుందో మీకు చెప్పలేదు కదండి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని జే అన్నవరం అనే గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది. కాకినాడకు 100 కిలోమీటర్లు, రాజమండ్రికి కూడా ఇంచుమించు అంతే దూరం ఉండి ఉండొచ్చు. ముంపుకి గురైన ఈ ప్రదేశంలోని గ్రామస్తులకు కొంచెం దూరంగా ఉండే వేరే గ్రామాలలో వాళ్లకు ఇళ్ల స్థలాలను ఇచ్చారటండి. వ్యవసాయ భూములు ఉన్న వాళ్లకు నష్టపరిహారంతో పాటు ఇళ్ల స్థలాలను కూడా ఇచ్చారటండి. ప్రస్తుతానికి ఈ భూములన్నీ పశువులను మేపుకోవడానికి కొంతమంది వాడుకుంటుంటే కొంతమంది వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఒకవేళ వ్యవసాయం చేస్తే పంటలు మళ్ళీ ఎప్పుడైనా నీట మునిగినా వాళ్లకు పంట నష్టం గవర్నమెంట్ ఏమీ ఇవ్వదంటండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితమే ఇక్కడ పంటలు వేసినా నష్టపరిహారం ఇవ్వమని ఆ భూములకు అప్పట్లోనే నష్టపరిహారం ఇచ్చేసారటండి. ఇక్కడున్న ఈ భూముల్లో 25 ఎకరాల వరకు మా తాతయ్య వాళ్ళ పంట భూములు కూడా ఉన్నాయటండి. ఏంటో మా తాతయ్య ఏ హైదరాబాద్లోనో అమెరికాలోనో భూమి సంపాదించడం మానేసి ఇలా వానొస్తే మునిగిపోయే ప్లేస్లో భూమి సంపాదించాడు. సర్లేండి, ఇక వర్షాకాలం వస్తే కనుక ఇక్కడ మీరు చూస్తున్న నేలంతా నీటితో మునిగిపోయి ఉంటుందటండి. మీకు చూపించిన శివాలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉంటుందట. అలాంటి ముంపు ప్రాంతం నుంచి దూరంగా ఇక్కడ మీరు చూసే ఈ ఊర్లోనే చాలా మందికి ఇళ్ల స్థలాలను ఇచ్చారటండి. అందులో మా నాన్న, మా పెదనాన్న వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఉన్నాయి. మేము పుట్టిన 7-8 సంవత్సరాల వరకు ఈ ఊర్లోనే ఉన్నామండి. ఆ తర్వాత ఆర్థికంగా మా పరిస్థితి బాగోక అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయి అక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఆ ఊర్లోనే స్థిరపడ్డాం. ఈ కొండకి డౌన్లో ఊరుంటుందండి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహానికి లెఫ్ట్ సైడ్లో కొండలు కనిపిస్తున్నాయి కదండి. మీకు చూపించిన ముంపు ప్రాంతం అంతా ఆ కొండల దగ్గరే ఉంది. ఇప్పటికీ ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న చాలా ఊర్లు వర్షం వస్తే ముంపుకి గురవుతూనే ఉంటాయి. ఇక ఈ కొండపై ఒక అందమైన శివాలయాన్ని నిర్మించబోతున్నారండి. ఇంకో 2-3 సంవత్సరాలలో అది పూర్తవ్వచ్చు. గుడి కట్టక ముందు ఎలా ఉందో, గుడి కట్టిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఈ వీడియో గుర్తుగా ఉంటుందని ఈ ప్లేస్ని వీడియో తీశాను. అయితే ఈ కొండపై సహజంగా ఏర్పడిన నీటి కుంతలు ఉన్నాయండి. అవి కట్టేటప్పుడు అడ్డంగా ఉన్నాయని వాటిని తొలగించకుండా అందులో లోటస్ లాంటివి పెంచితే గుడి ఆవరణం సహజంగానే అందంగా ఉంటుందని నా ఉద్దేశం. కానీ ఏం చేస్తారో చూద్దాం.
మా ఇంట్లో మా వారు మా సిరి వీళ్ళిద్దరే ధైర్యవంతులండి. అందుకే వాళ్ళిద్దరే బోట్ ఎక్కారు. మా నాని నేను ఒడ్డునే ఉన్నాము. ఇక ఇది వచ్చేసి ఏలేరు రిజర్వేర్ అండి. ఫస్ట్లో మీకు చూపించిన వాటర్ అంతా ఇక్కడే స్టోర్ అవుతుంది. ఇక్కడ స్ట్రైట్గా కనిపించే కొండ అటువైపు నుంచి మీకు ఈ ప్రాజెక్ట్ చూపించాను. ఇప్పుడు ఈ రిజర్వేర్ కూడా చూపిస్తున్నాను. ఎప్పటి నుంచో సరదాగా ఈ ప్లేస్కి రావాలని ఉండేది. ఇప్పుడు టైం కుదిరితే వచ్చాము. కానీ వర్షాకాలంలో వస్తే జలకళతో ఈ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది. సమ్మర్ వస్తుంది కాబట్టి ఇలాంటి వాటర్ ఉండే ప్లేసుల్లోకి పిల్లలతో వెళ్ళాలని మీరు కనుక ప్లాన్ చేసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఫొటోస్ పైన వీడియోస్ పైన ఫోకస్ చేయడమే కాకుండా మనం జాగ్రత్తగా ఉంటూ మన పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. సిరిని బోట్ ఎక్కించడానికి కారణం మా వారికి స్విమ్మింగ్ వచ్చు, ఆ బోట్ నడిపిన అబ్బాయికి స్విమ్మింగ్ వచ్చు కాబట్టి ధైర్యంగా బోట్ ఎక్కించాను. కానీ నిజానికి లైఫ్ జాకెట్స్ ఉంటేనే ఇలాంటి సాహసాలు చేయాలి. నేను వద్దని చెప్తే మా వారు నేనున్నాను కదా అని ధైర్యం చెప్పి సిరిని బోట్ ఎక్కించుకొని తీసుకువెళ్లారు. ఇక రోజంతా ఎండలో తిరిగిన మేము సాయంత్రానికి మా మామయ్య వాళ్ళ పుచ్చకాయ తోటలోకి మా చిన్నాన్న మా అందరినీ తీసుకొని వెళ్ళారు. అక్కడ కూడా కొంతసేపు సరదాగా గడిపాము. ఇలా సండే మండే నేచర్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి. వీడియో లెంత్ ఎక్కువైందని దయచేసి ఏమీ అనుకోవద్దండి. వీలైనంత వరకు తక్కువ టైమే తీసుకుంటాను. తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే వీడియో లెంత్ పెంచాల్సి వస్తుంది. ఇక సండే వీడియోకి నాకు అసలు ఫ్రీ టైం లేక రిప్లై ఇవ్వలేకపోయాను. కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి సారీ అండి. మా వాళ్ళ హెల్ప్ నాకు 20% మాత్రమే, మిగతా 80% నా ఛానల్ కోసం నేనే కష్టపడాలండి. ఓవైపు ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ మరోవైపు వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నేను చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒక చిన్న స్థాయి గృహిణిగా నన్ను మీరు అర్థం చేసుకొని సపోర్ట్ చేయగలరు. ఇక ఈ వీడియోలో ముంపుకి గురైన ప్రదేశం, అక్కడ చూసిన వాతావరణం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.